గైస్ ఇంతకుముందు వీడియోలో నేను MySQL వర్క్ బెంచ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేయాలని చెప్పి చూపించా. అండ్ నేను మీకు టెస్ట్ కూడా చేసి చూపించా. అంటే షో డేటాబేసెస్ అని ఒక కమాండ్ రన్ చేశాను. సో అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది. అంటే మనం MySQL వర్క్ బెంచ్ అనేది బాగా ఇన్స్టాల్ అయింది అని. ఇప్పుడు గైస్ ఈ ప్రొసీజర్ చూద్దాం. మీకు నేను ఒక ప్రొసీజర్ చెప్పాను కదా, ఏమి అంటే డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే మనము హార్డ్ డిస్క్లో 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ స్టెప్ ఫస్ట్ డేటాబేస్ని క్రియేట్ చేయాలి. సో మనం ప్రాక్టికల్గా ఎలా క్రియేట్ చేస్తామంటే డేటాబేసు మనకు ఒక క్వైరీ ఉంది. ఆ క్వైరీ పేరు ఏం పేరు అంటే క్రియేట్ స్పేస్ డేటాబేస్ స్పేస్. ఇక్కడ మనం ఒక నేమ్ ఇవ్వాలి గైస్ డేటాబేస్కి. ఎందుకు ఒక డేటాబేస్కి నేమ్ ఇవ్వాలి అంటే మనం ఒక హార్డ్ డిస్క్లో ఒక డేటాబేసే కాదు ఎన్ని డేటాబేసెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పేసెస్ క్రియేట్ అవుతున్నాయి కదా. సో మనం ఒక్కొక్క స్పేస్ని మనము ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి ఒక నేమ్ ఉంటే బాగుంటుంది కదా. సో అందుకని చెప్పి మనం ఇక్కడ నేమ్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే ఈ కోర్సెస్ అని ఇస్తున్నా, ఓకేనా. అండ్ లాస్ట్లో మనం ఏం చేయాలి అంటే సెమీకోలన్ పెట్టాలా. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గైస్, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా ఈ SQL కోర్సులో ఏం క్వైరీ రాసా సరే, ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ డేటాబేస్ అనే క్వైరీ రాసా కదా, ఇలా మనకి ఇంకా చాలా క్వైరీస్ ఉన్నాయి. షో డేటాబేసెస్ అని, క్రియేట్ టేబుల్ అని, ఇన్సర్ట్ డేటా అని, ఇలా చాలా వస్తాయి. ప్రతి ఒక్క క్వైరీకి మీరు ఎండ్లో సెమీకోలన్ ఇవ్వాలి. బండ గుర్తు పెట్టుకోండి, బ్లైండ్గా గుర్తు పెట్టేసుకోండి. ఏం క్వైరీ రాసినా సరే మీరు బ్లైండ్గా ఎండ్లో ఏమి చేయాలా, సెమీకోలన్ ఇవ్వాలి. ఈ సెమీకోలన్ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ క్వైరీ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేయాలి. రన్ చేయాలంటే ఏం చేయాలంటే గైస్, ఫస్ట్ దీన్ని అంతా సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా సెలెక్ట్ చేసి ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది కదా, నా మౌస్ మూవ్ చేస్తున్నా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏమొచ్చింది, గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడింది. అంటే డేటాబేస్ అనేది క్రియేట్ అయ్యింది. అంటే దాని మీనింగ్ ఏమి, హార్డ్ డిస్క్లో ఒక స్పేస్ అనేది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఆ స్పేస్ నేమ్ ఏమి గైస్, ఈ కోర్సెస్, ఓకేనా. ఈ కోర్సెస్ అనేది ఎవరు ఇచ్చారు, ఇక్కడ నేను ఇచ్చా. అంటే మనం ఎవరైతే క్వైరీస్ రాస్తున్నామో వాళ్ళు డిసైడ్ అవ్వాలి ఇక్కడ నేమ్ ఏమి ఇవ్వాలి అని. బట్ ఈ డేటాబేస్ క్రియేట్ అనేది ఆల్రెడీ SQLలో ఉంది, మనం జస్ట్ దాన్ని వాడుకుంటున్నాం అంతే. ఇప్పుడు నా క్వశ్చన్ వచ్చి ప్రూఫ్ అంటే డేటాబేస్ ఏమో క్రియేట్ చేశాను, గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడింది, ఓకే. బట్ ఆ డేటాబేస్ నిజంగా క్రియేట్ అయిందా లేదా, నాకు ప్రూఫ్ ఏమి, ఎలా చూడాలి అంటే మనకు ఒక క్వైరీ ఉంది. ఆ క్వైరీ ఏమి అంటే షో స్పేస్ డేటాబేసెస్ అని టైప్ చేయాలి. అండ్ లాస్ట్లో ఏమి ఇవ్వాలి గైస్, చెప్పా బండ గుర్తు పెట్టుకోమని చెప్పా, సెమీకోలన్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ క్వైరీ రన్ చేస్తే ఏమవుతుందంటే మన హార్డ్ డిస్క్లో ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ అవుట్పుట్ ఏరియాలో కనబడతాయి. ఇప్పుడు చూడండి, నేను దీన్ని సెలెక్ట్ చేశాను అండ్ ఇక్కడ రన్ చేశాను. సో ఇక్కడ చూడండి మనకి డేటాబేసెస్ అన్నీ కనబడుతున్నాయా. బట్ క్వశ్చన్ గైస్, మనం క్రియేట్ చేసిన డేటాబేస్ ఏమి, ఈ కోర్సెస్. ఇక్కడ చూడండి ఈ కోర్సెస్ అనేది కనబడుతుంది, ఓకే. డేటాబేసెస్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. బట్ రిమైనింగ్ నేమ్స్ ఇక్కడ ఉన్నాయి, ఒక 4 నేమ్స్. ఏం గైస్ ఆ నేమ్స్, సో బాగా వినండి. ఈ MySQL వర్క్ బెంచ్ ఎవడైతే డెవలప్ చేశారో, ఏ కంపెనీ అయితే డెవలప్ చేసిందో వాళ్ళు ఈ డేటాబేసెస్ అనేవి క్రియేట్ చేశారు. ఎందుకు క్రియేట్ చేశారంటే జస్ట్ ఒక యూజర్ అనేవాడికి కొన్ని శాంపుల్ డేటాబేసెస్ ఇద్దాంలే, కావాల్సింటే వాడుకుంటారు అని. మీరు కావాల్సింటే డిలీట్ చేసుకోవచ్చు, దాన్ని ఇబ్బంది ఏమీ లేదు, ఓకేనా. సో చాలామంది ఇదే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం టెన్షన్ అవుతారంటే షో డేటాబేసెస్ రన్ చేస్తారు, ఇక్కడేమో మీకు అంటే క్రియేట్ చేసిన దానికంటే ఎక్కువ కనబడతాయి. అప్పుడు మీరు అందరూ డౌట్ పడతారా, నేను చేసింది ఈ కోర్సెస్ ఒకటే కదా, అంటే మీ సిచ్యువేషన్లో మీరు ఏ నేమ్ అయితే పెట్టుకున్నారో అదొకటే కదా, బట్ రిమైనింగ్ నేమ్స్ అన్ని ఎలా వచ్చాయి అని. సో రిమైనింగ్ నేమ్స్ అన్ని ఎలా వచ్చాయంటే మీకు రావాల్సిన థాట్ ఏమి, ఎవడైతే ఈ MySQL సాఫ్ట్వేర్ డెవలప్ చేశారో ఆ కంపెనీ వాడు దీన్ని క్రియేట్ చేసి పెట్టాడు, ఓకేనా. సో ఈ కేసులో మనం క్రియేట్ చేసిన డేటాబేస్ ఏంది, ఈ కోర్సెస్ అనేది. సో ఇలాగ మనము డేటాబేస్ని క్రియేట్ చేస్తాము అనే డేటాబేసెస్ని చూస్తాం గైస్. అంటే నేను ఇంతకుముందు చెప్పా కదా, మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకోగలుగుతామా, నో, ఎన్నైనా చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నా. సో క్రియేట్ డేటాబేస్ లైబ్రరీ అని ఇస్తున్నా, ఓకేనా. ఎండులో ఏమి ఇవ్వాలి, ఖచ్చితంగా బండ గుర్తు పెట్టుకోండి, సెమీకోలన్ ఇవ్వాలా. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేయాలంటే ఫస్ట్ దీని అంతా సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసి ఈ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. సో నాకు గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిందా, అంటే ఈ డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. నేమ్ ఏం పేరు, లైబ్రరీ. సో ఇప్పుడు నేను చూడాలి అంటే ఈ లైన్ మొత్తం సెలెక్ట్ చేస్తున్నా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి నాకు అవుట్పుట్లో వచ్చిందా, ఇక్కడ ఈ కోర్సెస్ అని ఇంతకుముందు క్రియేట్ చేసాము, ఇక్కడ లైబ్రరీని హైలైట్ చేసి అది ఇప్పుడు క్రియేట్ చేసాము, ఓకేనా. గైస్ రిమైనింగ్ అన్నీ ఏంటివి, రిమైనింగ్ డేటాబేసెస్ అని మనం క్రియేట్ చేసామా, లేదు. కానీ ఎందుకు వచ్చాయి అవన్నీ నేను చెప్పా, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ MySQL వర్క్ బెంచ్ ఎవడైతే డెవలప్ చేసినాడో వాడు ఆల్రెడీ ఒక శాంపుల్కి ఇచ్చాడు, మీరు కావాల్సింటే వాడుకోండి అని, అంతే, రైట్. ఇంకొక డేటాబేస్, లాస్ట్ డేటాబేస్ ఏదైనా క్రియేట్ చేద్దాము. ఈసారి ఏం చేద్దామంటే 2 కలిపిద్దాం, క్రియేట్ డేటాబేస్. ఈ డేటాబేస్ నేమ్ వచ్చి నేను ఈ కోర్సెస్ లైబ్రరీ అని పెట్టుకుంటున్నా, ఓకేనా. అండ్ లాస్ట్లో ఏమి ఇవ్వాలి, సెమీకోలన్. సో దీని అంతా నేను సెలెక్ట్ చేసుకుంటున్నా, దీని మీద క్లిక్ చేస్తున్నా. సో గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది, అంటే ఈ కోర్సెస్ లైబ్రరీ అనే డేటాబేస్ క్రియేట్ అయ్యింది. సో నేను దీని నుంచి అవుట్పుట్ చూడాలి, అంటే క్రియేట్ అయిందా లేదా అని.
సో నేను ఈ లైన్ రన్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చాయో మనకి ఇప్పుడు డేటాబేసెస్ చెక్ చేయండి, ఆ పేరు ఉందా, ఇక్కడ సెకండ్లో ఉంది చూడండి, హైలైట్ చేసా, ఈ కోర్సెస్ లైబ్రరీ అని ఉంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఒక డేటాబేస్ అనేది ప్రాక్టికల్గా ఎలా క్రియేట్ చేయాలి అని. ఈ క్వైరీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి గైస్. క్రియేట్ ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి, అండ్ దెన్ డేటాబేస్ ఇవ్వాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ ఈ డేటాబేసెస్ అన్ని మీరు చూడాలి అంటే ఏముంది మనకి క్వైరీ షో స్పేస్ డేటాబేసెస్ అని ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే ఇక్కడ డేటాబేస్ అనేది సింగులర్, ఓకేనా, ఇక్కడ డేటాబేసెస్ అనేది ప్లూరల్. అంటే ఇక్కడ చూడండి డేటాబేస్కి ఈ పక్కన ఎస్ లేదు, కానీ ఇక్కడ డేటాబేస్కి ఈ పక్కన ఎస్ ఉంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ కూడా ఎస్ ఇచ్చేస్తారు, లేదంటే ఇక్కడ కూడా ఎస్ తీసేస్తారు, ఓన్లీ షో డేటాబేస్ అని ఇస్తారు. అది తప్పు. మనం డేటాబేసెస్ చూడాలంటే ప్లూరల్లో ఉండాలి, డేటాబేసెస్ అని ఇవ్వాలి. కానీ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నామంటే సింగులర్లో ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది గైస్ స్టెప్ 1 మనం క్రియేట్ డేటాబేస్ క్రియేట్ చేసేసాము. నెక్స్ట్ స్టెప్ 2 ఏమి, టేబుల్ని క్రియేట్ చేయాలి. సో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను టేబుల్ని మనం ఎలా క్రియేట్ చేస్తాము అని. రైట్.